కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పెద్ద కొడుకు సమద్ ద్రావిడ్కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన ఈ వేలంలో ఆల్రౌండర్ అయిన సమిత్ ద్రావిడ్ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. దాంతో అతను అన్సోల్డ్గా నిలిచారు. గతేడాది ఈ టోర్నీలో భాగమైన సమద్ ద్రావిడ్కు ఈసారి మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. సమద్ ద్రావిడ్ ప్రస్తుతం కర్ణాటక తరపున జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై జరిగిన అండర్-19 సిరీస్కు సమిత్ ద్రావిడ్ ఎంపికయ్యాడు. కానీ సిరీస్ ప్రారంభానికి ముందు గాయపడడంతో ఈ సిరీస్ ఆడలేకపోయాడు. 19 ఏళ్ల వయసు దాటనుండడంతో సమిత్ ద్రావిడ్కు 2026లో జరిగే అండర్-19 ప్రపంచ కప్ ఆడలేని పరిస్థితి నెలకొంది. గత ఎడిషన్లో మైసూర్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహించిన సమిత్ దారుణంగా విఫలమయ్యాడు. సీజన్ మొత్తం 82 పరుగులే చేశాడు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. దాంతో ఆ జట్టు అతన్ని వదిలేయగా వేలంలో అన్సోల్డ్గా నిలిచాడు. 19 ఏళ్ల సమిత్ కర్ణాటక తరపున ఇంకా దేశవాళీ క్రికెట్ ఆడలేదు. ఇదిలా ఉంటే మహారాజా ట్రోఫీ టీ20 లీగ్ వేలంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ అత్యధిక ధర పలికాడు. అతన్ని 13.20 లక్షల భారీ ధరకు హుబ్లీ టైగర్స్ కొనుగోలు చేసింది. వెటరన్ బ్యాటరీ మనీష్ పాండేను 12.20 లక్షలకు మైసూర్ వారియర్స్ కొనుగోలు చేయగా అభినవ్ మనోహర్ను 12.20 లక్షలకు హుబ్లీ టైగర్స్ తీసుకుంది. శ్రేయస్ గోపాల్ను 8.60 లక్షలకు మంగళూరు డ్రాగన్స్ కొనుగోలు చేసింది. కాగా మహారాజా ట్రోఫీ 4వ ఎడిషన్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనుండగా మొత్తం 6 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లోనూ కరుణ్ నాయర్, మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్ వంటి స్టార్ ప్లేయర్స్ బరిలో ఉన్నారు. గత సీజన్లో కరుణ్ నాయర్ సారథ్యంలోని మైసూర్ వారియర్స్ ఛాంపియన్గా నిలిచింది.